దేవుడు తన నామాన్ని ఎలాగైనా హెచ్చించుకుంటాడు, కానీ నీ మీద మాత్రం శిక్ష పడుతుంది, గుర్తుపెట్టుకోవాలి. నువ్వు ఎంత పెద్దోడు ఉన్నా కావచ్చు, ఎంత పెద్ద బోధకుడు ఉన్నా కావచ్చు, ఎంత పెద్ద పాస్టర్ ఉన్నా కావచ్చు, ఎల్లరు కావచ్చు, డీకనులు కావచ్చు, పాటలు రాసేవాడు కావచ్చు, వాద్యాలు వాయించేవాడు కావచ్చు, ఈ సంఘానికి వెన్నెముక లాంటి వ్యక్తి కూడా కావచ్చు. ఎందుకంటున్నాం ఈ మాటలు? మోషేకి ఏమైందండి? 40 సంవత్సరాల తర్వాత మోషే వాగ్దాన దేశంలోకి వెళ్ళాలి. ఆయన ఏమన్నాడు? నేను వస్తాను, నేను మీ మధ్యలో ఉంటాను, మీరు చెప్పినట్టుగానే చేస్తానని చెప్పిన దేవుడు మోషేకి ఏం చేశాడు? నువ్వు వెళ్ళడానికి వీలు లేదు అన్నాడు. వీలు లేనంత పాపం చేశాడు ఆ మోషే. ప్రభు ఒక మాట అన్నాడు, నా పరిశుద్ధతను నువ్వు సన్మానించలేదు. సహోదరులారా, మోషే అంతటోడికి అది తప్పకపోతే నాలాంటోడికి నీలాంటోడికి దిక్కేంటి అసలు? ఈ దేవుడిని గౌరవించడం నేర్చుకోండి, ఈ దేవుడికి భయపడడం నేర్చుకోండి, ఈ దేవుని ముందు సాగిలు పడడం నేర్చుకోండి, ఈ దేవుని ముందు మోకాల మీద గెలవడం నేర్చుకోండి, ఈ దేవుని ముందు కన్నీళ్లు పెట్టుకోవడం నేర్చుకోండి, ఈ దేవుని ముందు గడగడలాడడం నేర్పించండి, నేర్చుకోండి. కీర్తనలు 2లో ఉంది, గడగడ వణుకుచు ఆయన సన్నిధిని సంతోషించండి. గడగడ వణుకుతూ సంతోషించండి. పరిశుద్ధుడైన దేవుని ముందు మనం చేయవలసింది అదే. ఆ కాంబినేషన్ లేకపోతే, ఆ మిశ్రమం లేకపోతే మనం దేవుని సన్నిధిలో ఉండడానికి అనర్హులం. పౌలు గిజగిజలాడాడు ఆ ఎరుక కోసం. ఈ దేవుని ఎరగాలి అని ఎంతెంతో ఆశపడ్డాడు. అన్ని నష్టంగా ఎంచుకుంటున్నాను. అన్ని కూడా ఫిలిప్పీ 3వ అధ్యాయంలో ఉన్న మాటలు నేను చెప్తున్నాను. యేసుక్రీస్తునందు, నా ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానం. అసలు మోషే తన కణానికి దేవుడు అంటే ఎవరు అర్థమైపోయింది. అక్కడి నుంచి అతని సాత్వికం వేరు, అతని మాటలు వేరు, అతని ప్రవర్తన వేరు, అతని నాయకత్వం వేరు. రాళ్ళు తీసుకుంటే సాగిలు పడ్డాడని చెప్పబడింది. 6 లక్షల మంది రాళ్ళు తీసుకుంటే ఏమైపోతుంది? అప్పుడు 20 లక్షల మంది ఉన్నారు. ఏమైపోవాలి మోషే? నుజ్జు అయ్యేవాడు. సిద్ధపడ్డాడు, కొడతారు కావాలనుకున్నాడు. సహోదరులారా, దేవుడు భయపడే వాళ్ళకి, దేవుడు అంటే భయపడే వాళ్ళకి ఏం జరిగిందంటే, రాళ్ళు తీసుకొని కొట్టబోతుంటే ప్రత్యక్ష గుడాల మీద దేవుని యొక్క మహిమ కనబడింది. దేవుడు వచ్చాడు సీన్లోకి. దేవునికి భయపడే మనుషులకు జరిగేటువంటి సంగతులు ఇవన్నీ కూడా. మనకి ఎంతసేపటికి నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, ఒక కారు కావాలి, ఓ మేడ కావాలి, ఒక విద్య కావాలి, పిల్లలు కావాలి, పెళ్లిళ్ళు కావాలి. ఇవన్నీ కూడా నష్టంతో సమానంగా నువ్వు చూడగలిగిన రోజున ఈ దేవుని దర్శనం నీకు కూడా కలుగుతుంది. ఇవి బాధ పెడతాయి, ఇవి సంపాదించుకోవాల్సిన అవసరం కాదు. ఇది దేవుని సేవకులతో చెప్తున్నాను ఒక మాట ఏంటంటే, ఇవి సంపాదించుకోవడానికి ఇది సమయమా అన్నాడు. ఎవరు? ఎలీషా. ఎవరితో? గేహజీతో. వాడు కొన్ని బట్టలు కావాల్సి వచ్చాయి, కొన్ని బంగారం కావాల్సి వచ్చింది, వాటి వెనకాల పరిగెత్తాడు. తెలుసు మీకు ఆ స్టోరీ బాగా. ఇదేనా సమయం? ఈ సంపాదించుకోవడానికి ఇదేనా సమయం? అతను వచ్చి బతిలాడాడు, సార్ తీసుకోండి సార్, చాలా దూరం వచ్చాను, అద్భుతమైన కార్యం చేశారు, తీసుకోండి అంటే తీసుకోలా. ఎలీషా లాంటి మనుషులు సంఘాల్లో కావాలి. నువ్వు అలాంటి కాకపోతే అవ్వడానికి ప్రయత్నం చేయి. పెద్ద దేవుడి గురించి మాట్లాడుతున్నావు, నీకు చాలా పెద్ద పర్సనాలిటీ కావాలి. భయంకరమైన దేవుడి గురించి మాట్లాడుతున్నావు, ఆ భయంకరత్వంతో నీకు పరిచయం ఉండి తీరాలి. ఏమండి, ఈ భయంకరత్వం నీకు తెలుసా అని ఎవరిని అడిగితే అవును తెలుసు అని చెప్పగలగాలి. ఈ దేవుడు నేను కలుసుకున్నాను, ఆ దేవుడు నాకు వ్యక్తిగతంగా తెలుసు అని చెప్పగలగాలి. ఈ దేవుడు నేను కలుసుకున్నాను, ఆ దేవుడు నాకు వ్యక్తిగతంగా తెలుసు అని చెప్పగలగాలి. నువ్వు ఆ ప్రాసెస్ నుంచి వెళ్లకుండా తగుదునామా నేను కూడా దేవుని గురించి మాట్లాడతానంటే ఏం మాట్లాడతావు నువ్వు? అదిగో ఇందా చెప్పారు కదా, అలా మాట్లాడతావు. నోటుకు వచ్చింది, అక్కడక్కడ అనుకున్నది. దేవుడిని శాసించేవాడు ఒకడు, అడగగానే వచ్చి పడతాయి మన మీద అని చెప్పేవాడు ఇంకొకడు. ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలియదు. వాడు దేవుని సేవకులు కాదు, వాడు చేసే దేవుని సేవ కాదు. మనం ఎవరిని క్రిటిసైజ్ చేయట్లా, మనం ఎవరిని విమర్శించట్లా. ఓ పద్ధతి గురించి మాట్లాడుతున్నాం మనం. ఆ పద్ధతిలో ఎవరున్నా తప్పే. రేపొద్దు నేను కానీ అట్లా మాట్లాడితే నేను కూడా తప్పే. మీరు ఎరగాలి, తెలుసుకోవాలి. ఈ మాటలు 33 సార్లు రాయబడ్డాయి. ఇన్ని 100 సార్లు దేవుడు ఎరగండి అంటే ఆ టాపిక్ గురించి నువ్వు మాట్లాడవా? నువ్వేం మాట్లాడతావు మరి? ఏమి ఎరిగిద్దాం అనుకుంటున్నావు ప్రజలతోటి? ఏమి ఎరుగుతారు వాళ్ళు? అద్భుతాల గురించి మాట్లాడతావా? సూచక్రియల గురించి మాట్లాడతావా? సూచక్రియలు మనం అడిగితే వచ్చేవి కావు, ప్రార్థన చేస్తే వచ్చేవి కావు. దేవుడు మన మీద చిరునవ్వు నవ్వితే వచ్చేది సూచక్రియ. ఏది ఎప్పుడు చేయాలో ఆయనకి తెలుసు, మనం చెప్తే చేయడాయన. క్రైస్తవులకు చాలా మందికి తెలియదు సంగతి.
యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఒక మాట ఉంది. ఒక అతన్ని బాగు చేశాడు యేసుక్రీస్తు వారు. ఎక్కడ? ఆ కోనేరు దగ్గర పడున్నారు, అక్కడ బెతెస్దా దగ్గర. ఏమయ్యా స్వస్థత పొందుతావా అంటే వాడేదో చెప్పాడు. మొత్తానికి యేసుక్రీస్తు వారు వాడిని స్వస్థపరచడం జరిగింది. ఎవరో వచ్చి అడిగారు, ఎవరు నిన్ను స్వస్థపరిచారంటే అక్కడ రాయబడిన మాట ఏంటంటే, తను ఎవరు స్వస్థపరిచనో స్వస్థపరచబడిన వాడికి తెలియలేదు. ఎగ్జాక్ట్ గా మన కండిషన్ అదే. ఎవరు రక్షించారో మనకి తెలియదు, మన కళ్ళు ఎవరు తెరిచారో మనకి తెలియదు, మనల్ని ఎవరు నడిపిస్తున్నారో మనకి తెలియదు, ఎవరి చిత్తాన్ని చేయడానికి పుట్టామో తెలియదు, ఎవరి సంకల్పాలు నెరవేర్చడానికి పుట్టామో తెలియదు, పాస్టర్లు మొదలుకొని కింద వరకు తెలియదు. ఏమిటి మనం చేసేది ఈ లోకం? ఈ దేశంలో యేసుక్రీస్తుని గురించిన ఎరుక, విశ్వాసం మనుషులకు రాకపోవడానికి నువ్వే కారణం, నేనే కారణం. ఎరగని దాని గురించి మాట్లాడుతున్నావు, తెలియని విషయాల గురించి మాట్లాడుతున్నావు, తెలియని దేవుడి గురించి మాట్లాడుతున్నావు, తెలియని మహానుభావుడి గురించి మాట్లాడుతున్నావు, తెలియని సర్వశక్తుల గురించి మాట్లాడుతున్నావు. విశ్వాసంలో ఇంచుమించుగా 80% ఈ దేవుడు తెలియదు. అందుకనే పేలవమైనటువంటి సంఘాలు, పేలవమైనటువంటి విశ్వాసం, పేలవమైన ప్రసంగాలు, పేలవమైనటువంటి క్రైస్తవ జీవితాలు ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. ఎన్ని సంవత్సరాలు పోయినా అదే స్థితి. దేవుడు కనపడగానే మోషే నిలబడి ఉండలేకపోయాడు, సాగిలపడి నమస్కారం చేశాడు. మన ఆరాధనలో తేడా వస్తుంది దేవుణ్ణి ఎరిగితే, మన ప్రార్థనలో తేడా వస్తుంది దేవుణ్ణి ఎరిగితే, మన ప్రసంగాల్లో తేడా వస్తుంది దేవుణ్ణి ఎరిగితే, మన నడకలో తేడా వస్తుంది దేవుణ్ణి ఎరిగితే, మన మాటలు, మన చూపు, మన తలంపులు, మన ఖర్చులు, మన ఇన్వెస్ట్మెంట్లు, దేవుడు ఎరిగిన వాటికి జరిగే ఒక సంగతి ఏంటంటే అదృశ్యమైన వాటిని చూడడానికి దేవుడు కళ్ళు తెరుస్తాడు. అందుకని పౌలు అంటాడు, మీ మనోనేత్రములు వెలిగింపబడాలని బతిమలాడుకుంటున్నాను దేవుడిని. ఎఫ్ఎస్సీ పత్రికలో రాస్తాడు మొదటి. సహోదరులారా, మనోనేత్రాలు ఎంతవరకు తెలియబడ్డాయి? తెలియని నా జీవితం మారింది. కాసేపు ఆపండి దయచేసి. ఈ విని 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 చికాకేస్తుంది కొద్దిసారి. ఈ పిచ్చి పిచ్చి సాక్ష్యాలన్నీ వింటుంటాయి. అది ఆపండి దయచేసి. నా మనోనేత్రాలు తెరవబడుతున్నాయి బిలీవర్గా, విశ్వాసిగా. అలాంటి సాక్ష్యం చెప్పండి. ఎక్కడో మూలలో ఉండేవాడిని, ఇవాళ నా బతుకు అర్థమైంది, నాకు నా దేవుడు ఎవరు అర్థమవుతా ఉంది, నా దేవుళ్ళు ఆనందిస్తున్నాను, ధైర్యవంతులుగా ఉన్నాను, కాన్ఫిడెన్స్ తో ముందుకెళ్తున్నాను. శ్రమలు వస్తున్నాయి లేవని కాదు, వాటన్నిటి మధ్యలో తృప్తి ఉంది, నాకు సంతోషం ఉంది. ఇలాంటి వాడికి భయం ఎందుకు ఉండదండి? ఎవరంటే భయం ఉండదండి? ఉంటుంది. దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేర్చగలుగుతారు. అంతేకాకుండా సమయాల్ని గమనించగలుగుతారు. ఏం జరుగుతుంది, దేవుడు అసలు ఈ శకంలో ఏం చేయబోతున్నాడు, ఏం చేస్తా, ఆయన హస్తం ఎలా కదులుతుంది, వాళ్ళకే అర్థమవుతుంది. యేసుక్రీస్తు వారితో ఉండడం, యేసుక్రీస్తు వారు చెప్పింది వినడం, యేసుక్రీస్తు వారి యొక్క ఆజ్ఞలను పాటించడం చాలా ముఖ్యమైన సంగతి. వాగ్దానాల కోసం అడగొద్దు, వాగ్దానాల కోసం అడగొద్దు, ఆజ్ఞ నెరవేర్చడం నేర్చుకోండి ముందు. క్రైస్తవులకు వాగ్దానాలు కావాలి. కాగితం ముక్కలు పెట్టుకుని పడేయండి వాటిని. దేవుని యొక్క ఆజ్ఞ నెరవేర్చండి, దేవునికి భయపడడం నేర్చుకోండి, ఈ దేవుని సేవించడం నేర్చుకోండి, ఈ దేవుని గురించి మాట్లాడడం నేర్చుకోండి, ఈ దేవునికి సాక్షాత్తంగా లోకంలో జీవించడానికి నేర్చుకోండి. అది నేర్చుకోవడానికే ఈ సభలు బహుశా ఏర్పాటు చేయబడ్డాయి. మీరు ఇక్కడ వచ్చింది అదే కారణం. ఈ రాత్రి వేళ ప్రభుత్వం చెప్తావా, దేవా ఎక్కడున్నా నేను, నీకు ఎంత దూరంలో ఉన్నాను, నీ ఉద్దేశం ఏమిటి, నా బతికి ఏమిటి, ఎటుపోతున్నాను నేను, ఈవేళ సరి చేయ ప్రభు అని మనం అడుగుతుంటే చాలా బాగుంటుంది కదండి.